నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ఏదైనా కొంచెం డిప్రెస్డ్గా ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం లో మూడ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా కొంచెం యాంగ్జైటీగా ఉన్నప్పుడు ఏదైనా ఒక ఫుడ్ తింటే వెంటనే మనకి కామ్నెస్ అనేది వస్తుంది. జనరల్గా ఫుడ్ అనేది కామ్నెస్ అనేది ఇస్తుంది. అదే కనుక మనకి ఒక ప్రత్యేకమైన కొన్ని ఫుడ్స్ ఉంటాయి. ఆ ఫుడ్స్ ఏంటంటే మనకి వెంటనే కామ్నెస్ ఇవ్వటమే కాకుండా ఆ యాంగ్జైటీని తగ్గించడము, ఆ డిప్రెషన్ అనేది తగ్గించడము, మూడ్ ఎలివేట్ అవ్వటము అనేది జరుగుతుందన్నమాట. అలాంటి ఆహార పదార్థాల్లో కాలీఫ్లవర్ ఒకటి. ఆ కాలీఫ్లవర్ ఎందుకు అలా చేస్తుంది అని అంటే కనుక అందులో కోలిన్ అనేటువంటి కాంపౌండ్ ఉంటుంది. కాబట్టి ఆ కోలిన్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే మన న్యూరలాజికల్ సిస్టంలో డిప్రెషన్ కానీ లేకుంటే యాంగ్జైటీని కానీ ఆ లోగా మూడ్ ఆఫ్గా ఉండటం కానీ వాటిని పక్కకు పెట్టేసేసి కొంచెం మూడ్ని ఎలివేట్ చేస్తుంది అనమాట. ఆ కాలీఫ్లవర్ని యూజ్ చేసి మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను తయారు చేసి చూపించే సూపర్ రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై. కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కాలీఫ్లవర్, ఎగ్స్, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. సింపుల్ ఇంగ్రీడియంట్స్. జస్ట్ వీటిని మనము ఫ్రై లాగా చేసుకోవటమే. అయితే ఎలా ఫ్రై చేయాలి అంటే ఫస్ట్ అన్నిటికంటే ముందు మనము కాలీఫ్లవర్ని బ్లాంచ్ చేసుకోవాలన్నమాట. బ్లాంచ్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ రెడీ చేసుకోవటం అనమాట. ఎగ్లో డిప్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకోవటమే. సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది. ఇది జస్ట్ ఒక స్నాక్ లాగా తీసేసుకోవచ్చు. ఒక సాస్తో కానీ, చట్నీతో, గ్రీన్ చట్నీతో కానీ ఒక స్నాక్ లాగా తీసేసుకోవచ్చు. లేకపోతే ఒక పక్కనే సైడ్ డిష్ లాగా, ఒక డ్రై ఫుడ్ లాగా సైడ్ డిష్ లాగా కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే కాలీఫ్లవర్ని బ్లాంచ్ చేసుకుందాము. సో వాటర్ యాడ్ చేసేసి ప్యాన్లో స్టవ్ వెలిగించేసేసి బాయిల్ చేద్దాం వాటర్ని ఫస్ట్. ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేద్దాము. మూత పెడదాం. మూత పెడితే చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ మనము కాలీఫ్లవర్ని కట్ చేసుకుందాం. కాలీఫ్లవర్ కూడా మనకి కొంచెం చక్కటి షేప్ వచ్చేటట్టు కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం ఫ్లాట్గా ఉంటే బాగుంటుంది. అంటే ఇలాగ ఫ్లవర్ లాగా కాకుండా దీన్ని కట్ చేస్తే ఫ్లాట్గా ఉంటుంది కదా, ఆ ఫ్లాట్నెస్ అనేది తీసుకురావాలి. అలా చేస్తే బాగుంటుంది ఈ పర్టికులర్ రెసిపీకి. సో ఫ్లాట్గానే కట్ చేద్దాము. సో చక్కగా ఫ్లాట్గా కట్ చేసేసుకున్నాం. అన్నీ కూడా చక్కగా ఫ్లాట్గా ఉందన్నమాట. సో ఒక కైండ్ ఆఫ్ డిజైన్ ఇది. సో ఇక్కడ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇవి అందులో యాడ్ చేసుకొని 2 minutes కుక్ చేసిన తర్వాత తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలన్నమాట. అయితే ఇందులో కోలిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఆ సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. అవి యాంటీ క్యాన్సర్గా పనిచేస్తూ ఉంటాయి. ఇంకా చాలా చాలా యాక్టివిటీస్, యాంటాక్సిడెంట్ పని ఉంటుంది. కోలిన్ అనే కాంపౌండ్ ఏం చేస్తుందంటే అది న్యూరలాజికల్ సిస్టమ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే మనకి కామ్నెస్ క్రియేట్ చేస్తుంది, అలాగే డిప్రెషన్ నుంచి బయటకి తీసుకొస్తుంది. అంటే ఎంత డిప్రెస్డ్గా ఉంటే క్యాబేజ్ ఇస్తే వెంటనే బయటకు వచ్చేస్తారని కాదు. అదంటే ఏంటంటే న్యూరలాజికల్ సిస్టమ్ని యాక్టివ్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది అనమాట. సింపుల్ మూడ్ డిఫరెన్సెస్, మూడ్ స్వింగ్స్ ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ మెనోపాజ్ టైమ్, అది ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆ మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్నాక్ తీసుకుంటే కనుక డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. జనరల్గా నార్మల్గా ఉండే పీపుల్కి ఏంటంటే చిన్న చిన్న మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో తీసుకుంటే కనుక డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అప్పుడే తీసుకోవాలని రూల్ లేదు. అందులో ఉన్న పోషకాలు మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎగ్ ఉపయోగించుతున్నాము, అన్ని మనకి యాంటాక్సిడెంట్స్ రిచ్ కాలీఫ్లవర్ ఉపయోగిస్తున్నాం కాబట్టి అది మనము ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒక చక్కటి సైడ్ డిష్ అవుతుంది. ఒక
న్యూట్రిషనల్ వాల్యూ ఉన్నటువంటి స్నాక్ అవుతుందన్నమాట. సో ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది కదా. సో మనము ఏం చేద్దామంటే కాలీఫ్లవర్, ఒక 2 మినిట్స్ ఉంది తీసేయాలి. నార్మల్గా కాలీఫ్లవర్ని మనము యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే కట్ చేసే ముందర మొత్తం ఆకులు అన్నీ తీసేసిన తర్వాత ఆ ఫ్లవరెట్స్ తీసేసి వేడి నీళ్ళల్లో, ఉప్పు వేసినటువంటి వేడి నీళ్ళల్లో వేసి తీస్తే కనుక అందులో ఏమైనా పురుగులు పుట్రా ఉంటే పోతుందన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఈజీగా క్యాబేజీలోని కాలీఫ్లవర్లోని పురుగులు ఉంటాయి కాబట్టి ఈ రెండు మనం కుక్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా కొంచెం వేడి నీళ్ళలో ఉప్పు వేసి అందులో ఈ ముక్కలు వేసి ఒక 5-10 మినిట్స్ ఉండిచ్చి డ్రైన్ చేసి అప్పుడు యూజ్ చేసుకోవాలి. సో చక్కగా ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే చిన్న ప్యాన్ ఇక్కడ రెడీ పెట్టుకుందాము. బ్లాంచ్ అయిందంటే ఆల్మోస్ట్ కొంతవరకు కుక్ అయినట్లు లెక్క. సో బ్లాంచ్ అయినవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకుంటాను. నెక్స్ట్ మనము ఎగ్ మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఉప్పు, పసుపు, కారం, చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ అయిన తర్వాత ఆల్రెడీ మనము బ్లాంచ్ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ఇందులో యాడ్ చేసేయటమే. మొత్తము గుడ్డు వీటికి చక్కగా అంటుకునేటట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. సో ప్యాన్ చక్కగా ఆల్రెడీ హీట్ అయ్యింది కాబట్టి వీటిని మనము ఇందులో ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఆమ్లెట్ లాగా కాదు కాబట్టి వీటిని మనము సపరేట్ చేయాలి. చాలా సింపుల్ ఇది. ఎందుకంటే ఓన్లీ మనము కాలీఫ్లవర్ బ్లాంచ్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిందంతా చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలంటే ఆల్రెడీ ఎగ్ చక్కగా హీట్ తగిలిన వెంటనే కుక్ అయిపోతుంది. మనము ఆల్రెడీ కాలీఫ్లవర్ని కూడా బ్లాంచ్ చేసి పెట్టాము. అది ఆల్రెడీ పార్షియల్గా కుక్ అయి ఉంటుంది. సో ఇంకొంచెం సేపు కుక్ చేస్తే కనుక అది కంప్లీట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఈజీగా ఉంటుంది తినడానికి. యాజ్ ఇట్ ఈజ్ తీసేసుకోవచ్చు. దీనిపైన సాస్, టమాటో సాస్ యాడ్ చేసుకుని చక్కగా యాజ్ ఇట్ ఈజ్ తీసేసుకోవచ్చు. లేకుంటే దీన్ని సైడ్ డిష్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, సో చక్కగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని సర్వ్ చేసేసుకోవటమే.
కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్ గురించి మరికొన్ని విశేషాలు మరొకసారి మీకోసం. కాలీఫ్లవర్లో ఉన్న యాంటాక్సిడెంట్లు మరియు గ్లూకోసిలినేట్స్ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. కాలీఫ్లవర్ శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు కాలీఫ్లవర్ వంటి తక్కువ గ్లైసెమిక్ ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాలీఫ్లవర్లో విటమిన్ సి, విటమిన్ కే మరియు మ్యాంగనీస్ వంటి యాంటాక్సిడెంట్లు శరీరాన్ని తక్షణంగా నష్టానికి గురి చేసే విష పదార్థాల నుంచి కాపాడతాయి. తలనొప్పులు, మైగ్రేన్స్, ఒళ్ళు నొప్పులు మరియు కీళ్ళ నొప్పుల సమస్యలకు కాలీఫ్లవర్ తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చూశారు కదండి, కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. చక్కగా ఎగ్ యాడ్ అయ్యేటప్పటికి ప్రోటీన్ కూడా యాడ్ అయిపోయింది. సో క్విక్ స్నాక్ ఆర్ క్విక్ సైడ్ డిష్ ఎనీ టైం మీరు ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. సో తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.